బ్రేక్ న్యూస్ హైదరాబాద్ లో 2 గంటలుగా కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇటు బంజారాహిల్స్ తో సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ట్రాఫిక్ జామ్ కి కూడా పూర్తి అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇటు పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన కారణంగా ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఇటు రోడ్ నెంబర్ 12 లోని ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పుకోవాలి. దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షం దంచి కొడుతూనే ఉంది. ఇటు సాయంత్రం కావడంతో ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవారు కానివచ్చు, అలాగే స్కూల్ కూడా క్లోజింగ్ టైం కాబట్టి కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడిపోయింది. ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 12 లోని భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం దాదాపు 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. సో ప్రెసెంట్ ట్రాఫిక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రసన్న అయితే హైదరాబాద్లో ఒక్కసారిగా కూడా వాతావరణం అయితే మారిపోయింది. సుమారు 2 గంటల నుంచి కూడా వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ డివిజన్లో అయితే ఉన్నాము. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో చూసుకోవచ్చు. సుమారుగా 45 నిమిషాల నుంచి గంట సేపటి వరకు కూడా ఈ రోడ్ నెంబర్ 12లో అయితే ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షం కారణంగా ఇటు స్కూల్ నుంచి పిల్లలు ఎప్పుడైతే మనకి ఇళ్లలోకి వెళ్ళేటువంటి సమయం కావచ్చు, అటు అలాగే ఆఫీసుల నుంచి ప్రజలందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళేటువంటి సమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కిలోమీటర్ల మేర ఇటు బిరించి సర్కిల్ నుంచి అలాగే ఇటు అగ్రసేన్జీ మహారాజా విగ్రహం వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రసన్న అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అటు ట్రాఫిక్ పోలీసులు కూడా సముదాయంతో మొత్తం సమన్వయం చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు అసలు మొత్తం కిలోమీటర్ల మేర మనం అక్కడ టర్నింగ్ వరకు కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం కిలోమీటర్ల మేర వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు బంజారాహిల్స్తో పాటు అటు జూబ్లీ హిల్స్ అలాగే ముఖ్యంగా నాంపల్లి, లకిడీ కపుల్ ఆ ఏరియాలో చూసుకున్నట్టయితే అటు ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు. అటు దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే ఎల్బీ నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, ఇటు నుంచి ఐటీ సెక్టార్ నుంచి మిగతా ఇటు ఉప్పల్ సైడ్ వెళ్ళేటువంటి ప్రతి వాహనాలు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ మయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న ఒక్కసారిగా కురిసినటువంటి ఈ వర్షానికి ఇటు ద్విచక్ర వాహనాల్లో ఇళ్లకు వెళ్ళేటువంటి వారి పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం రావడంతో వాళ్ళు ఇళ్లలోకి చేరుకునేందుకు రోజు కంటే కూడా ఇంకింత మరింత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే మెయిన్ రోడ్స్లో అంటే కూడళ్ళు కావచ్చు, జంక్షన్లు కావచ్చు, ఆ యొక్క రోడ్లలో ఎప్పుడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ అన్నింటిని కూడా గుర్తించి అక్కడ వాటర్ ఆగకుండా పూర్తిగా చర్యలు అయితే తీసుకునేందుకు ఇప్పటికే సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికూ అటు హైడ్రా టీమ్స్తో పాటు ఇటు మాన్సూన్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం అటు మొత్తం ఇటు హైడ్రా టీమ్స్, మాన్సూన్ టీమ్స్ అలాగే జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా పూర్తిగా పనుల్లో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా మనం ఈ విజువల్స్ చూసుకోవచ్చు. అసలు బారులు తీరిపోయినటువంటి వాహనాలు అయితే వందల వాహనాలు పూర్తిగా బారులు తీరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1 కాదు 2 కాదు వందల వేల వాహనాలు సుమారుగా గంట నుంచి కూడా ఈ వాహనాలు ఇక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్నా, ఎంతసేపటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఉంది? గంట నుండి వస్తున్నాం ఇంటికి. ఇప్పుడు గంట నుంచి ఇలాగే ఉందా? ఇలాగే ఉంది. జస్ట్ ఇక ఈ నుంచి ఆడపోయినాక అర్ధగంట పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ మా జూబ్లీ చక్కోస్కి వెళ్ళి వస్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఈ షోరూమ్కి వెళ్ళాలి వెనకాల. ఇప్పుడు అక్కడి నుంచి అట్లనే ఉందా ట్రాఫిక్ అంతా? ఇట్లే ఉంది. మన కమాండ్ కాడ నుండి ఇట్లే ఉంది. మొత్తం కమాండ్ కాడ నుండి ఇట్లే ఉంది సార్. రైట్ ప్రసన్న, చూస్తున్నాం కదా ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా గంట నుంచి కూడా ఇలాగే ట్రాఫిక్ జామ్ అయితే ఈ రోడ్లో పూర్తిగా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనాలంతా కూడా అటు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, పూర్తిగా ఈ రోడ్ నెంబర్ 12లో చూసుకున్నట్లయితే పూర్తిగా జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే విరించి నుంచి వచ్చేటువంటి రూట్ కొంత క్లియర్గా ఉన్నప్పటికీ మిగతా ఈ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి సర్కిల్ వైపు అలాగే నాంపల్లి వైపు వెళ్ళేటువంటి సర్కిల్ ఏదైతే ఉంది ఇది పూర్తిగా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, మరో 2 గంటలు కూడా ఈ యొక్క వర్షం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్లో వాహనదారులు అయితే ఏదైనా అవసరం ఉంటే తప్ప ఊరికే బయటికి రావద్దంటూ అటు ప్రభుత్వ అధికారులు కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే
ఇప్పటికే అటు హైడ్రా అధికారులతో పాటు మాన్సూన్ అధికారులు కూడా మాన్సూన్ టీమ్స్ కూడా ఇప్పటికే అందరినీ అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హైదరాబాద్తో పాటు ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా మరొక 2 గంటల్లో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రసన్న. అయితే విజయ్ ఇప్పటి వరకు కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది అంటూ కూడా అక్కడ ఉన్న ఆ వాహనదారులు చెప్తున్నారు. సో అదంతా క్లియర్ అవ్వడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మరొక 30 నిమిషాల నుంచి మరొక 40 నిమిషాల వరకు కూడా ఈ యొక్క సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, అసలు విజువల్స్ సుమారుగా 1 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగుతూ ఉంది. సుమారుగా ఇందాక వాహనదారుడు చెప్పినట్టుగానే గంట నుంచి గంటన్నర సేపు నుంచి కూడా ఇలాగే ట్రాఫిక్లో వాళ్ళు ఇబ్బందులు పడుతూ కొద్దిగా ముందుకి కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే సుమారుగా మరొక 40 నిమిషాల వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వర్షం కారణంగా అటు ట్రాఫిక్ పోలీసులు కూడా వారి విధుల్ని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాహనాలు వర్షం పడడంతో ద్విచక్ర వాహనాల్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు ఆటోలని అలాగే క్యాబ్లని ఆశ్రయిస్తుంటారు. సో దానివల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అంటే మరొక 40 నిమిషాల నుంచి గంట వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రసన్న. అంటే విజయ్, వర్షానికి సంబంధించి కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షం కురుస్తుంది. సో ఇంకా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో అదంతా క్లియర్ చేయడానికి ఇటు ట్రాఫిక్ పోలీసులు కానివ్వచ్చు, అలాగే ఇటు వాటర్ని కూడా ఎక్కడికక్కడ నిల్వ లేకుండా వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనుకోవచ్చు? రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు హైదరాబాద్లో దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరికొద్దిసేపట్లో భారీ వర్షాలు ఉంటాయి అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఇటు దాదాపు 3 గంటల నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. సో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా నిమగ్నమయ్యి ట్రాఫిక్ని అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఎక్కడికక్కడ నీళ్లు ఒకటే చోట స్టోరేజ్ ఉండడంతో కూడా ఒకటే దగ్గర ఆగిపోవడంతో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ముమ్మరంగా అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ నీళ్ళని పంపివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మా ప్రతినిధి విజయ్ మరొకసారి జాయిన్ అవ్వబోతున్నారు. సో విజయ్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు? సో ఇంకా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ముందు జాగ్రత్తగా ఇటు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే మరొక 2 గంటల నుంచి 3 గంటల సేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది అంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అటు మాన్సూన్ టీంలతో కలిసి హైడ్రా అలాగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీంతో పాటు ఇతర జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా అధికారులు కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం ఈ రోడ్స్ అయితే చూసుకున్నట్లయితే ఒక పక్క వరద నీరు, ఇంకొక పక్క ట్రాఫిక్ జామ్తో అయితే పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాహనదారులు. ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము కొండాపూర్ నుంచి. అంటే అక్కడి నుంచి ఇలాగే ఉందా ట్రాఫిక్? లేదు, తక్కువ ఉంది. అక్కడ ఇక్కడ ఎక్కువ ఉందా? ఎక్కువ. ఎక్కడి నుంచి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఇలాగే ఉందా? ఆ జూబ్లీ వచ్చే ఎమ్మెల్యే కాలనీ నుంచి. సో ప్రసన్న, చూస్తున్నాం కదా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి ఇటు విరించి సర్కిల్ వద్దకు వచ్చేంత వరకు కూడా ఇదే ట్రాఫిక్, వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ట్రాఫిక్ ఈ కష్టాలు తీరాలంటే మరొక 40 నిమిషాల నుంచి గంట సేపు వరకు కూడా ఈ ట్రాఫిక్లో ఇలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు వర్షము, మరొక వైపు ఈ ట్రాఫిక్ సమస్య అనేది తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఈ ప్రసన్న. వాహనదారులు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ద్విచక్ర వాహనాలదారులు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా మారిపోయినటువంటి ఈ యొక్క వర్షం కారణంగా తడుస్తూనే ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అది ఈ ట్రాఫిక్ జామ్లో అయితే ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ప్రసన్న. అంటే విజయ్, అంటే ఈ రోజు ఒక్కరోజే భారీ వర్షాలు ఉంటాయా? ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు ఇలా ఉంటాయనుకోవచ్చు? అంటే వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా? ఎటువంటి అలర్ట్స్ని జారీ చేశారు ప్రజలకి? ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ద్రోణి కారణంగా మరొక 2-3 రోజుల వరకు కూడా ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తంలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కి అయితే పెద్ద ఎత్తున వర్ష సూచన చేయలేదు. కానీ అకస్మాత్తుగా ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోయినటువంటి వాతావరణం కారణంగానే పెద్ద ఎత్తున
ఇటు రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ జలమయం అయిపోయినటువంటి రోడ్లలోనే ఇటు వాహనదారులు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇటు మనం ద్విచక్ర వాహనాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాల్లో అయితే ఈవెన్ వాహనాలలోకి వాటర్ వెళ్ళిపోయి కూడా అవి పనిచేయకుండా మొరాయించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది ప్రసన్న. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మనం బంజారా హిల్స్ ఆ సర్కిల్లో అయితే ఉన్నాము. బంజారా హిల్స్లో చూసుకున్నట్లయితే పూర్తిగా సుమారు గంటన్నర నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల వరకు కూడా ఇలాగే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అటు హైదరాబాద్కు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ యొక్క హెచ్చరికల నేపథ్యంలోనే అటు ఎవరైనా సరే ఏదైనా అవసరం ఉంటే తప్ప మీరు బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా కూడా ఎవరైనా సరే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా సరే వర్షాలు వస్తే ఒకవేళ వరదలు కనుక వచ్చినట్లయితే మాన్సూన్ టీమ్స్ కానీ అలాగే జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా వాళ్ళు అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజలకు సహాయార్థం. అయితే మరొక 2 రోజుల వరకు కూడా ఇదే సెనారియో కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. అంటే విజయ్ ఇప్పటి వరకు కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షం కురుస్తుంది. సో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందని వివరాలు ఏమైనా తెలిసాయా? అత్యధికంగా చూసుకున్నట్లయితే మనకు షేక్పేట్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది ప్రసన్న. దాని తర్వాత లకిడి కప్పులు, అలాగే దాని తర్వాత చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లో కూడా సుమారుగా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం 5.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే మనకు లెక్కల్లో చెప్తా ఉన్నారు. అదే ఇటు ప్రస్తుతం మనం బంజారా హిల్స్ సర్కిల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ అసలు ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ వాహనదారులే దానికి ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ రోడ్లు ఎప్పుడు కూడా కాస్త బిజీగానే ఉంటాయి. కానీ ఇప్పుడు అసలు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం, అలాగే పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం మనం ఒక్కసారి బస్సులు చూసుకున్నట్లయితే మనం ఆర్టీసీ బస్సులు కూడా చూసుకోవచ్చు. పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి పిల్లలు కావచ్చు, అలాగే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కువగా వర్షం కారణంగా పూర్తిగా ద్విచక్ర వాహనాలను వదిలిపెట్టి ఈ యొక్క బస్సులను, క్యాబ్లను, ఆటోలను కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. దీనివల్ల అటు వాటికి కూడా పెద్దగా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బస్సులు అయితే ఈవెన్ నిల్చోడానికి కూడా ఆ పరిస్థితి లేదు. మనం చూడొచ్చు ఈవెన్ ఫుట్పాత్ పైన నిల్చొని ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే దానికి సంబంధించి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ అటు ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.